ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరికి కూడా మరి మట్టల ఆదివార శుభాకాంక్షలు. ఈ యొక్క మట్టల ఆదివారం ప్రభువుని మనం ఆరాధించే ముందు కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఈ మాటలు ప్రభు దీవించి ఆశ్రయించి నడిపించునుగాక. ఇక్కడ మనం ఈ సందర్భంలో చూసినట్టయితే మరి యేసు ప్రభు వారిని ఖర్జూరపు మట్టలతో ఊరేగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఖర్జూరపు మట్టలతో ఎందుకు ఖర్జూరపు మట్టలతో ఊరేగించినారు అని మనము ఒక ఆలోచన చేస్తే, ఈ పరిశుద్ధ గ్రంథములో ఖర్జూరపు చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఖర్జూరపు చెట్టును గురించి దాదాపుగా మరి ఒక 60 వాక్య భాగాలు మనము చూడవచ్చు. ఈ ఖర్జూర వృక్షానికి ఇంకా అనేకమైనటువంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇతర పేర్లు అంటే తమాల వృక్షము, తాళ వృక్షము, సరళ వృక్షము, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, ఫామాయిల్ చెట్టు కూడా ఎరికేగా, ఫామాయిల్ అంటే ఎరికే కదా, ఫామాయిల్ చెట్టు. ఇవన్నీ కూడా ఈ ఖర్జూరపు చెట్టు ఒక జాతి కిందకే వస్తాయి. వీటన్నింటిని కలిపి ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే ఫామ్ ట్రీ అని రాయబడింది. ఫామ్ ట్రీ. అందుకనే ఈరోజు ఫామ్ సండే. కాబట్టి మరి ఈ ఖర్జూరం మట్టలతోనే ఎందుకు యేసు ప్రభుని ఊరేగించినారు అని మనము ఆలోచన చేసుకున్నట్టయితే, మరి పాత నిబంధన గ్రంథంలో లేవియ కాండము 23వ అధ్యాయంలో చూస్తే, లేవియ కాండము 23వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే, మొదటి దినమున మీరు దుబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను అని రాయబడింది. ఉత్సహించుచుండవలను అంటే సంతోషించుచుండవలను. కాబట్టి ఈ ఖర్జూర మట్టలు సంతోషానికి సూచన. అంత మాత్రమే కాకుండా ఈ ఖర్జూర మట్టలు జయానికి, పండుగకు సూచన. మరి ఏంటి ఈ జయము, ఏంటి ఈ సంతోషము, ఏంటి ఈ పండుగ అని మనం ఆలోచన చేస్తే, మన ప్రభువు విజయుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని రాయబడింది. అందుకొరకు ఈ ఉత్సవము, అందుకొరకు ఈ సంతోషం, ఆ జయానికి సూచనగా యేసు ప్రభుని ఖర్జూరపు మట్టలతో అక్కడ ఊరేగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి విజయము, యేసు ప్రభు వారు ఏ లోకాన్ని జయించినాడు అని మనం ఒకవేళ ఆలోచన చేసినట్టయితే, మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే 55, 56, 57 వచనాలు చూసినట్టయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేని మీద జయించినాడు మన ప్రభువు? నేను లోకమును జయించినానంటే లోకము, పాపము, మరణము, శాపము, సాతాను అన్నిటి మీద విజయము. అందుకనే ఆయనను ఖర్జూరపు మాటలతో ఊరేగిస్తుంటున్నారు.
కాబట్టి అన్నిటి మీద ఆయనకి ఎక్కడ ఏం కలిగింది? జయము. కాబట్టి యేసు ప్రభు వారి జయమే మన జయం. అందుకే ఇక్కడ రాయబడింది, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి విజయము, యేసు ప్రభు వారి విజయమే మన విజయం. ఎక్కడ చూడండి, కొలస్సీ రాసిన పత్రికలో, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏ విధమైనటువంటి జయాన్ని మనకిచ్చినాడు అంటే, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం, 13-15 వచనం కలిసి ఉంటాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో చిలువగొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. చూసిరా, విజయం ఎక్కడుంది? పాపం మీద విజయం, మరణం మీద విజయం. అంటే మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చినటువంటి వారముగా ఉండగా మనకేముంది అక్కడ? మనకు విరోధంగా ఉండిన రుణపత్రము. ఎవరైనా 1,00,000 రూపాయలు మనకు రుణం ఇచ్చారంటే దాన్ని ఒక పత్రం రాసుకుంటాం. ఆ పత్రాన్ని ఇయ్యలేక చింపేస్తే మరి ఆ అప్పంతా తీరిపోద్ది. అదేవిధంగా యేసు ప్రభు వారు మన మీద ఉన్నటువంటి ఆ రుణపత్రాన్ని శిలువ మీద మేకులకు కొట్టి 2 చేతులకు, 2 కాళ్ళకు, తల మీద, హృదయం మీద ఆయన బల్లెపోటులు, అవన్నీ కూడా మన పాపముల యొక్క రుణపత్రము. ఇక అది చెల్లదు. ఆ రుణపత్రము మేకులతో ఏం చేసిండు? దాన్ని కొట్టి తుడిచివేసి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసినాడు. కాబట్టి ఆ విధమైనటువంటి జయాన్ని ఆయన పొంది ఆ జయాన్ని మనకిచ్చినాడు. కాబట్టి మనం ఆయనను ఖర్జూరపు మట్టలతో అక్కడ ఊరేగిస్తుంటున్నారు. మనకి ఇప్పుడు ఏమర్థమైంది? ఖర్జూరపు మట్టలు అంటే జయమునకు, పండుగకు, సంతోషమునకు సూచన అని మనం చూసుకున్నాం. రెండవదిగా ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలది. ఎరికో పట్టణం అన్నీ కూడా ఏముంటాయట? ఖర్జూరపు చెట్టుతో నిండి ఉందట ఎరికో పట్టణం. కాబట్టి హెబ్రీ భాషలో ఈ ఖర్జూరపు చెట్టును తామారు అని రాయబడింది. ఖర్జూరపు చెట్టును తామారు. తామారు అంటే సౌందర్యం. అందుకనే పరమగీతంలో మన ప్రభు ఎలాంటి వాడో, మన ప్రభు ఎంత సౌందర్యం గలవాడో, మన ప్రభు ఎంత మందిలో గుర్తుపట్టగలిగిన వాడో ఎంత మంచి చక్కగా మనము పరమగీతంలో చూస్తాం. చూడండి, పరమగీతము 5వ అధ్యాయములో మనము చూసుకున్నట్టయితే 10వ వచనంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అని రాయబడింది. ఈ వచనాలన్నీ మనం చూసినట్టయితే దాదాపుగా 9వ వచనం నుంచి ఈ 16వ వచనం వరకు ప్రభు యొక్క వర్ణన, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి అన్ని మనము ఇక్కడ చూస్తాము. కాబట్టి ఖర్జూర వృక్షము సౌందర్యం గలది. కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఆత్మ సౌందర్యం గలవారుగా ఉండాలని ఆయన కోరుతుంటున్నాడు. ఆత్మ సౌందర్యం. చూడండి, ఇదే పరమగీతంలో 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, నా ప్రియురాలా నీవు సుందరివి అని అంటున్నాడు. అంటే సంఘము, అంటే పరిశుద్ధులు ఏ విధంగా ఉండాలట? సుందరంగా, మనోహరంగా. కాబట్టి ఖర్జూరపు చెట్టు అంటే మరి అది ఏంటి? దేంతో ఉన్నది? సౌందర్యం కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలకు కావాల్సింది కూడా అంతర్ సౌందర్యం, పైన బాహ్య సౌందర్యం కాదు. సౌందర్యం అంటారు కదా, మనకు కనపడేది
బాహ్య సౌందర్యం. కానీ ప్రభు కోరుకునేది బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం. అందుకనే చూడండి, సామెతలు 31వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 31వ అధ్యాయము 31వ అధ్యాయం 30వ వచనం, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అని రాయబడింది. ఈ బాహ్య సంబంధమైనటువంటి మరి అందము మోసకరము, బాహ్య సంబంధమైన సౌందర్యము వ్యర్థం అని రాయబడింది. కాబట్టి అంతర్ సౌందర్యము, హృదయ సౌందర్యము, ఆత్మ సౌందర్యము. కాబట్టి ఖర్జూరపు వృక్షం అంటే సౌందర్యము. మూడవదిగా ఖర్జూర వృక్షము చక్కగా పెరుగుతుంది పైకి. మూడవ విషయం మనం చూసుకున్నట్టయితే చక్కగా పెరుగుతుంది ఖర్జూర వృక్షం, చక్కగా పోతుంది. దానికి కొమ్మలు ఉండవు. ఈ తుమ్మ చెట్టుకు, యాప చెట్టుకు, ఈ మర్రి చెట్టుకు ఉన్నట్టుగా దానికి పక్కమడి కొమ్మలు ఉండవు, చక్కగా. అందుకని పరమగీతంలో 7వ అధ్యాయం 7వ వచనంలో నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు అని రాయబడింది. తిన్నని దానం అంటే చక్కని దానము. చక్కగా అంటే వంకర లేనిది, అనగా పాపము లేనిది, అది విషయం. తిన్నగా అంటే చక్కగా అంటే దాని అర్థం వంకర లేనిది. వంకర ఏముంటుంది? పాము వంకర నడుస్తుంది. వంకర లేనిది, పాపము లేనిది. అందుకనే కీర్తనకారుడు 125వ కీర్తనలో ఎంతో మంచిగా ఒక మాట అక్కడ చూస్తాం. 125వ కీర్తనలో 5వ వచనం, 125:5లో తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును అని రాయబడింది. వంకర త్రోవలు, తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము చక్కని త్రోవలో ఉండాలి, పాపము లేని వారంగా ఉండాలి, వంకర లేనటువంటి వారముగా ఉండాలి. అదే సామెతలు 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, సామెతలు 2:15 వారు నడుచుకొని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు అని రాయబడింది. కాబట్టి వంకర త్రోవలు కాదు, ఇక్కడ ఖర్జూర వృక్షం చక్కగా ఉంటుంది. అంటే మనం నడక చక్కని త్రోవల్లో, అంటే పాపం లేనటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి చూడండి, 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, 59:8వ వచనంలో చూస్తే శాంతవర్తనము వారు ఎరగరు. ఎవరు? వంకర త్రోవలో పోయేటవారు శాంతవర్తనము వారు ఎరగరు. వారు నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు అని రాయబడింది. కాబట్టి వంకర త్రోవలు మనం మనమే కల్పించుకుంటే ఇక్కడ ఏముంది? వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. మనముగా వంకర త్రోవలు కల్పించుకుంటే మనకేముండదట? అక్కడ శాంతి నొందడు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి యేసు ప్రభు వారు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి యేసు ప్రభు మార్గము, చక్కని మార్గము, ఏర్పరచబడిన మార్గము, ప్రతిష్ఠించబడినటువంటి మార్గము. ఆ మార్గములో మనం వెళ్ళాలి. తిన్నని మార్గం, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము. కాబట్టి ఖర్జూర వృక్షం అంటే చక్కగా పెరిగేది, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ ఖర్జూరపు మాటల మీద ప్రభు వారిని ఊరేగిస్తుంటున్నారు. తర్వాత 4వది చూసుకుంటే, ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తున్నది. నీతిని మనం అనుకున్నాం కదా, తామారు అంటే ఏమనుకున్నాము? సౌందర్యం అనుకున్నాము. ఆ తామారు ఆదికాండము 38వ అధ్యాయంలో కనిపిస్తుంది. తామారు 38వ అధ్యాయము 26వ వచనంలో, 38:26వ వచనంలో, యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. ఎవరు ఆమె? తామారు, నీతిమంతురాలు. అది తామారు, సౌందర్యం కలిగినట్టు ఆ తామారు నాకంటే నీతిమంతురాలు అంటున్నాడు ఇక్కడ యూదా. కాబట్టి
ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తుంటుంది. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి పరుడు అంటూ రాయబడింది. చూడండి జకర్యా, చూడండి జకర్యా 9వ అధ్యాయము, జకర్యా 9వ అధ్యాయంలో, జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు అని రాయబడింది. కాబట్టి సియోను నివాసులారా బహుగా సంతోషించండి. మన రాజు నీతిపరుడు, మన రాజు అంత మాత్రమే కాకుండా రక్షణ గలవాడు. కాబట్టి ఖర్జూరపు చెట్లు నీతిని చూపిస్తుంటున్నాయి. మన యేసు ప్రభు వారు నీతిపరుడు, ఆయన రక్షణ కలగజేయవాడు. 11వ కీర్తనలో 7వ వచనంలో ఇంకొక మాట చూస్తాం. 11వ కీర్తన 7వ వచనం, 11:7లో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని రాయబడింది. కాబట్టి దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. మనం నీతి కలిగి ఉంటే మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఖర్జూరపు చెట్టు ఏం చూపిస్తుంటుంది? నీతిని చూపిస్తుంటుంది. 63 యెషయా గ్రంథం 63లో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 63, యెషయా గ్రంథం 61, యెషయా గ్రంథం 61 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. వారికి ఏం పేరు పెట్టబడుతుంది? నీతి కలిగినటువంటి వారికి, నీతిని కలిగినటువంటి వారికి, అంటే యేసు ప్రభుని కలిగినటువంటి వారికి ఎలాంటి పేరట? నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసులమైనటువంటి మనము నీతిమంతులముగా ఉండాలి అని ఈ ఖర్జూరపు చెట్లు చూపిస్తుంటుంది. 5వదిగా ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. చూడండి 92వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. 92వ కీర్తన 12వ వచనం, 92:12లో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని రాయబడింది. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వించబడింది, దేవుని చేత ఆశీర్వించబడింది. కాబట్టి ఎక్కడుంది ఈ ఖర్జూరపు చెట్టు? ఎక్కడ ఉన్నదని చూపిస్తున్నాడు? యెహోవా మందిరములో ఉంది ఈ ఖర్జూరపు చెట్టు. కాబట్టి అందుకనే ఏమంటున్నాడు అక్కడ? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. ఖర్జూర వృక్షము ఇక్కడ దేవుని మందిరంలో ఉంది. ఆ దేవుని మందిరంలో ఉన్న ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు మూవ వేస్తారు అని రాయబడింది. మనం ఇంకా చూసినట్టయితే యెహెజ్కేలు 40వ అధ్యాయంలో, యెహెజ్కేలు 40వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే అక్కడ ఖర్జూర వృక్షములు ఎక్కడుంటాయి అని మనం చూస్తాం. 40:16 వచనంలో కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను,
ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. ఖర్జూరపు చెట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? దేవుని ఆవరణములో. ప్రతి కిటికీకి, ప్రతి కమ్ములు, వాటన్నిటి కూడా ప్రతి స్తంభం మీద కూడా ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అప్పుడు సొలొమోను గారు కూడా మందిరం కట్టిస్తాడు. మందిరం కట్టించినప్పుడు ఆ మందిరానికి కూడా ఇదే విధంగా చూస్తాం. 1 రాజులు చూడండి, 1 రాజుల్లో ఆయన కట్టించినటువంటి మందిరానికి 6వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను అని రాయబడింది. కాబట్టి వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ తమాల వృక్షం అంటే ఖర్జూర వృక్షానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది మందిరపు ఆవరణంలో ఉంటుంది, స్తంభముల మీద ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? వెలుపలనేమి లోపలనేమి కెరూబులను, తమాల వృక్షం వికసించిన పుష్పములను అక్కడ చెక్కించబడ్డాయి. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్లు దేవుని చేత ఆశ్రయించబడింది. దేవుని చేత ఆశ్రయించబడింది. దేవుని చేత ఆశీర్వదించబడింది. తర్వాత 6వదిగా ఈ ఖర్జూరపు చెట్లు దీర్ఘకాలం జీవిస్తాయి. చూడండి ఖర్జూరపు చెట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో. దీర్ఘకాలం జీవిస్తాయి. ఇది దేవుని యొక్క కాపుదలను మనకు తెలియజేస్తుంది. దేవుని కాపుదలను మనకు తెలియజేస్తుంటుంది. అందుకనే చూడండి 90 మనం చదువుకున్నాం కదా, 92వ కీర్తనలో 15వ వచనం, చివరి వచనం ఉంటుంది. 92:15లో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని రాయబడింది. చూసిరా, దేవుని కాపుదల ఇది. దేవుని కాపుదల దీర్ఘకాలం జీవిస్తుంది. ఎట్లా ఎదుగుతారట? ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. కాబట్టి దేవుని కాపుదల దీర్ఘకాలం. అందుకనే చూడండి మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే 34 ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, మోషేకు 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన కంటి చూపు తగ్గలేదు, కాళ్ళలో సత్తువ తగ్గలేదని రాయబడింది. చూసిరా, దేవుని కాపుదల అది, దేవుని బలము, దేవుని శక్తి. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్లు ఏం చేస్తాయి? దీర్ఘకాలం జీవిస్తాయి. కాబట్టి మనము ఖర్జూరపు చెట్టు వలె మూవ వేయాలి. మనం ఖర్జూరపు చెట్టు వలె దేవుని మందిర ఆవరణంలో నాటబడాలి, మందిర ఆవరణలో వృద్ధి పొందాలి. అప్పుడు మనము దీర్ఘకాలము. కాబట్టి చెట్టు, ఖర్జూరపు చెట్టుకు అంత ఘనత. అందుకే చూడండి సామెతలు కూడా ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు 10వ అధ్యాయం 25వ వచనంలో, సామెతలు 10వ అధ్యాయము 25వ వచనం, 10:25లో, సుడిగాలి వీచగా భక్తులు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. దీర్ఘకాలం. చూడండి, నిత్యం నిలిచే కట్టడాలు మనం చూస్తాం. ప్రపంచంలో ఎన్నో కట్టడాలు ఉంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా చార్మినార్ ఉంది. 400 సంవత్సరాల పైచిలుకు చార్మినార్ కట్టి, ఆయన ఇప్పుడు ఎట్టుంది? నిన్న మన కట్టినట్టే ఉంటుంది. నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటారు నీతిమంతులు. దీర్ఘకాలము వారి యొక్క జీవితకాలం. కాబట్టి ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలం జీవిస్తుంది. అందుకనే ఖర్జూరపు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకనే యేసు ప్రభు వారిని ఖర్జూరపు మట్టలతో ఊరేగిస్తూ ఉంటున్నారు. చివరిగా మనం చూసినట్టయితే ఖర్జూరపు మట్టలు ప్రభువు పరిచర్యలో వాడబడతాయి. ప్రభు పరిచర్యలో చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు కొరకు ఆయన కింద ఆయన నడుస్తానికి ఏబడా ఇక్కడ 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. ఇవి ఏం చేస్తున్నాయి? ప్రభు యొక్క పరిచర్యకు వాడబడుతుంటున్నాయి.
ప్రభు పాదాల చెంతకు, ప్రభు పనికి, ప్రభు కొరకు కొందరు అనేకులతో బట్టలను దారిపుడిన పరిచినారు. కొంతమంది ఏం చేస్తున్నారు? మట్టలను, ఆకులను, కొమ్మలను నరికి అక్కడ పరిచినారు. అంటే ఆయన నడవడానికి, ఆయన పనికి, ఆయనకు దారి. అందుకనే రోమపత్రిక 12:1 చూస్తాం, మనం సజీవ యాగముగా ఆయన కొరకు మనం పరిచర్య చేయాలని. కాబట్టి పరిచర్య చేసేవారంగా ఉండాలి. ఇక్కడ మనం పరిచర్య మనకు మిగిలింది అదొకటే. పరలోకం పోతే ఏమి కనబడవు మనం చేసేటి. నిజంగా అక్కడ కనపడేది కూడా ఖర్జూరపు మట్టలే కనపడతాయి. చూస్తారా? ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7:9 చూస్తే అక్కడ ఏం కనపడవు, ఒక ఖర్జూరపు మట్టలే కనపడుతున్నాయి ఇక్కడ. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలను చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుట నిలబడి. ఏం పట్టుకొని నిలబడ్డారు? చూడండి, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు అక్కడ పరలోకంలో. అవి పరిచర్యకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి నిజంగా మనము ప్రభు యొక్క పరిచర్యలో మనం వాడబడే వారంగా ఉండాలి. మనం ఖర్జూర మట్టలుగా అక్కడ ప్రభు కొరకు మనం వాడబడేటువంటి ఖర్జూరపు మట్టల వల్లే మనం ఉండాలి ఈ లోకంలో. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా ఖర్జూరపు చెట్టుకునే ప్రాముఖ్యతను బట్టి యేసు ప్రభు వారిని ఊరేగించేటప్పుడు ఖర్జూరపు మట్టలను పరిచి వాటి ద్వారా ఆయనకు జయము మనం చూసుకుందాం. యోహాను సువార్త 17:13 చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 12:13 రాయబడిన మాట ఏంటంటే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. కాబట్టి ఇది ఖర్జూరపు మట్టలకు ఉన్న ప్రాముఖ్యత. అందుకొరకే ఖర్జూర మట్టలతో యేసు ప్రభు వారిని ఊరేగించారు. ఆయన జయశాలి, ఆయన విజయుడు, ఆయన సౌందర్యం కలిగిన వాడు, ఆయన చక్కగా ఉండేటువంటి వాడు, ఆయనలో పాపము లేనటువంటి వాడు, ఆయనలో వంకర లేనటువంటి వాడు, ఆయన నీతిపరుడు, నీతిమంతుడు, ఆయన రాజు. కాబట్టి నిజంగా ఆయన బిడ్డలంగా ఈ విధంగా ఉండాలని ఆయన కోరుకునేవాడు. నిజంగా ఆ విధంగా ఉంటే మనం ఈ విధంగా ప్రభువుని ఆరాధించవచ్చు. నిజంగా ప్రభువా, ఖర్జూరపు మట్టల వలె మమ్మలను, ఖర్జూరపు చెట్ల వలె నీ మందిర ఆవరణంలో మమ్మల్ని నాటినావు, నీ మందిర ఆవరణంలో మమ్మల్ని వృద్ధిపరుస్తున్నావు అని మనం ప్రభువుని ఆరాధించవచ్చు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్.